వెల్కమ్ టు జేపీ స్టడీ. చూడండి, ఎన్ఈపి 2020 విద్యా విధానము, జాతీయ విద్యా విధానము, ఏపీడిఎస్సికి టీఎస్డిఎస్సికి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ లాస్ట్ వీడియో చేశాను. ఎన్ఈపి 2020 వీడియో, ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడండి వాళ్ళంటే చూడండి. ఇక ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, పార్క్ అనే సంస్థ ఏర్పాటు చేయడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటి? పరీక్షలు, మూల్యాంకనం. ఏ విధానం ప్రగతి పత్రం ఇలా ఉండాలి అని సూచించింది? సహపాఠ్య కార్యక్రమాల నివేదిక. పాఠశాల విద్యకు జాతీయ పాఠ్య ప్రణాళికను తయారు చేసే సంస్థ ఏది? ఎన్సిఆర్టీ. ఎన్ఈపి 2020 ప్రకారం సిద్ధపాటు దశ చదివే పిల్లల వయసు ఎంత ఉండాలి? 8 నుంచి 11 సంవత్సరాలు. ఎన్ఈపి 2020 ప్రకారం మాధ్యమిక దశలో ఉండే పిల్లలు ఏ క్లాసులు చదువుతుంటారు? మాధ్యమిక దశలో 9 నుంచి 12వ తరగతులు చదువుతూ ఉంటారు. ఎన్ఈపి 2020 ప్రకారం 14 నుంచి 18 ఏళ్ల సంవత్సరాల వయసులో ఉండే పిల్లలు ఏ దశలో చదువుతుంటారు? మాధ్యమిక దశలో. సిద్ధపాటు దశను ఏమంటారు? ప్రిపరేటర్ స్టేజ్. మధ్య దశను మిడిల్ స్టేజ్. మాధ్యమిక దశను మాధ్యమిక స్టేజ్. పునాది దశను ఫౌండేషన్ స్టేజ్. సిద్ధపాటు దశ ఏ క్లాసులకు? 3 నుంచి 5 తరగతుల మధ్య సిద్ధపాటు దశ ఉంటుంది. మధ్య దశ 6 నుంచి 8 తరగతులు. మాధ్యమిక దశ 9 నుంచి 12 తరగతులు. ఫౌండేషనల్ స్టేజ్ అంగన్వాడీలో అయితే 3 సంవత్సరాలు. ప్రాథమిక ఫౌండేషన్ స్టేజ్లో అంగన్వాడీలో 3 సంవత్సరాలు. ప్రాథమిక పాఠశాలలో 2 సంవత్సరాలు. ఈ ప్రాథమిక పాఠశాలలో 1-2 తరగతులు చదువుతారు. చూడండి, ఇక నెక్స్ట్, ఎన్ఈపి 2020 విద్యా విధానం గరిష్టంగా ఏ తరగతి వరకు బోధనా భాషను మాతృభాషలోనే బోధించాలని తెలిపింది? 8వ తరగతి. పిల్లల్లో భారతదేశ భాషలు, వాటి సాహిత్యం, వ్యాకరణం, రచనలు తెలియజెప్పుటకు ఏర్పాటు చేసిన వినోదాత్మకత కార్యక్రమం ఏది? ది లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా. ఎన్ఈపి 2020 విధానం ప్రకారం ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత? 1:25. ఆగస్టు 2021 ప్రారంభంలో ఎన్ఈపి అమలుకు సంబంధించి ఆర్డర్ జారీ చేసిన మొదటి రాష్ట్రం ఏది? కర్ణాటక. ఎన్ఈపి 2020ని మధ్యప్రదేశ్ ఎప్పుడు అమలు చేసింది? ఆగస్టు 26, 2021లో. ఎన్ఈపి 2020ని దశల వారీగా అమలు చేస్తామని ఏ రాష్ట్రం తెలిపింది? రాజస్థాన్ ఎన్ఈపి 2020 జాతీయ విద్యా విధానాన్ని దశల వారీగా అమలు చేస్తామని తెలిపింది. ఎన్ఈపి 2020 ఏప్రిల్ 1, 2022 నుండి అమల్లోకి వస్తుందని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలిపారు? అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన హిమంత బిశ్వ శర్మ. ఎన్ఈపి 2020 ఏప్రిల్ 1, 2022 నుంచి అమల్లోకి వస్తుంది ఈ జాతీయ విద్యా విధానం అని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలిపారు? అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. కొత్త విద్యా విధానం అమలు కోసం నిపుణుల కమిటీని నియమించాలని ఎవరు ఆదేశించారు? మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కొత్త విద్యా విధానం అమలు కోసం నిపుణుల కమిటీని నియమించాలని ఆదేశించారు. చూడండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.